బిలేటెడ్ బర్త్డే విషెస్ మధు. నీ బెంగళూరు ట్రిప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రాహుల్ సెండ్ ఆఫ్ పార్టీ కూడానా? నాకు అబద్ధం చెప్తే తెలియదు అనుకున్నావా? నువ్వు వస్తావని ఎంతగా ఎదురు చూసానో తెలుసా? నా బర్త్డే పార్టీకి రాకుండా. రాహుల్ యూఎస్ వెళ్తున్నాడు, మళ్ళీ 3 years వరకు మనకు కనపడ్డు. అందుకని నువ్వు నాకు అబద్ధం చెప్పడం ఇదే మొదటిసారి కాదు. నేను నీకు ముఖ్యం కానప్పుడు నువ్వు నాకు ముఖ్యం కాదు. మధు, ఇంకెప్పుడు నాకు కనిపించుకు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయకు. నరసింహ, రే నరసింహ, రే నరసింహ, రే నరసింహ. ఏంట్రీ ఎదగల పొద్దున్నే? వాళ్ళు ఇటే వస్తున్నారా? ఎవర్రా, పోలీసులా? కాదే జనాలు. ఎవరు రావట్లేదు కదరా. అవును, ఎందుకు ఎన్ని పర్సులు కొట్టేశావు? ఒకటేరా, దానికి కూడా దొరికిపోయాను. ఎరా, దమ్ము కొడతావా? నేను సిగరెట్లు తాగటం మానేశాను రా బాబు. అప్పుడు అంత భారీ డెసిషన్ తీసుకున్నావేంట్రా? ఎందుకంటే ఏ సినిమాకి వెళ్ళినా కానీ ఈ నగరానికి ఏమైంది, ఎవరు నోరు మీద పరేంటి, ధూమపానానికి తప్పదు భారీ మూల్యం, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ వేసి భయపెట్టేస్తున్నారా బాబు. అది చూస్తుంటే నేను చూసే ప్రతి సినిమా అయితే నా చివరి సినిమా ఏమని భయం వేస్తున్నారా బాబు. అడ్వర్టైజ్మెంట్ చూసి భయపడడం నిన్నే చూస్తున్నాను రా. సరే పద, ఇక్కడుంటే నన్ను నీతో పట్టు కుమ్మేస్తారు. హలో. మధు చెప్పు. అమ్మా, కంగారు పడకు, ఇందులో ఏమన్నా చిరుసగంగా పంచుతా. ఆ కలర్ నాకు సూట్ అయ్యిద్దిరా, ఇటివ్వు. ఊరుకోరా నరసింహ, నువ్వెవరివి? నేనెవరు? రజనీకాంత్ ఫ్యాన్వి. అంటే నువ్వు వేసే షర్ట్ డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉండాలి. బయలుదేరాడండి ఫ్యాషన్ డిజైనర్. ఆ కలర్ నాకు సూట్ అవ్వదురా, నాకొద్దు. రే, ఎవరికే డ్రెస్ సూట్ అవుతుందో వేసేవాడి కన్నా చూసేవాడికే తెలుస్తుందిరా. రే, ప్యాంట్లు కూడా ఉన్నాయని చూడు. లేవురా. షర్ట్లు పెట్టినోడు ప్యాంట్లు కూడా పెట్టాలి.
పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు కదరా, నువ్వు తాగు. నీది చాలా పెద్ద మనసు నరసింహ. రేయ్, నువ్వు కూడా తాగరా. ఇంకా ఏమైనా ఉన్నాయో ఇందులో చూద్దాం. చదవరా. నా పేరు తాండవకృష్ణ. ఆహా. నేను లవ్ ఫెయిల్యూర్ వల్ల కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని చనిపోదాం అనుకున్నాను. నా చావుకి ఎవరు బాధ్యులు కాదు. పోలీసు వారికి ప్రత్యేక సూచన: దయచేసి నా గర్ల్ ఫ్రెండ్ మధుపాల్ని ఈ కేసు గురించి వేధించవద్దు. ఇట్లు కందికొండ తాండవకృష్ణ, తాడిగడప. ఏ కుమార్ రాజా, కుమార్ రాజా! నరసింహ, నువ్వే ఏదోటి చేయాలరా. ఏం చేయమంటారా? దగ్గరలో హాస్పిటల్స్ కూడా ఏం లేవు. ఒరేయ్, నువ్వు చేయగల పని ఒకటి ఉందరా. ఏంటది? ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలని క్షమించుకోమని ఆ దేవుని ప్రార్థించు. ఒరే, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? నేనంటే నీకు ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, ఇంకేంటి ఆత్మీయత ఇవేం లేవురా నీకు? ఏంట్రా పిచ్చివాగుడు వాగుతున్నావు? నేను నీ ఫ్రెండే అయితే అయితే నేను ఇందాక గ్లాస్లో పోసే కదా కొద్దిగా, మ్మ్. అది ఎందుకు తాగలేదురా? నువ్వు నా ఫ్రెండ్షిప్ని అనుమానిస్తున్నావా? కావాలంటే ఇప్పుడే తాగి చూస్తాను, నేను పోయినా పర్లేదు. ఒరే ఒరే నరసింహ, ఒరే ఆగరా, రే నరసింహ, రే ఆగరా బాబు, రే నరసింహ. ఆ, మన ఇద్దరం చచ్చిపోతే ఎలాగరా? ఆ బ్యాగ్ వల్ల నీ ప్రాణాల మీదకి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, ఇది నా బ్యాగే. తాండవకృష్ణ అంటే నువ్వే? అవునండి బాబు. తాండవకృష్ణ, నీ చావు మా చావుకు వచ్చింది. అంటే వీళ్ళు నా లెటర్ చదివేశారనమాట. చూడు, కకృతి పడి కూల్ డ్రింక్ తాగినందుకు మావాడు చావబోతున్నాడు. నీ మూలంగా. ఆపుతావు ఇంకా? నేను కూల్ డ్రింక్లో పురుగుల మందు కలపలేదు. అమ్మయ్యా. హలో బాబు, మళ్ళీ సూసైడ్కి ప్లాన్ చేసుకున్నావా? లేదు, మంచి పని. ఈ బ్యాక్ పెయిన్ గ్యాప్లో నా మధుబాల్ ఫోన్ చేసింది, చర్చలకు రమ్మంది. పర్లేదు, అవి మీరే ఉంచుకోండి. సరే, వెళ్తున్నా. వీడి చర్చలు సఫలం కావాలని ఆశిద్దాం.
ఇంతకీ వాళ్ళిద్దరు కలుస్తారంటావా? వాళ్ళ సంగతి మనకెందుకు కానీ ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు రా? పెళ్ళంటే గుర్తుకొచ్చింది. ఇందాక నువ్వు కింద పడిపోయినప్పుడు చెప్దాం అనుకున్నా. ఏంటది? రోజు మా ముసలి కల్లోకి వచ్చి పెళ్లి చేసుకుని ఒకటే గోలరా బాబు, తట్టుకోలేకపోతున్నా. మరి చేసుకోవచ్చు కదరా. ఇప్పుడు కాదురా, 2 సంవత్సరాల తర్వాత. మరి ఆ విషయం ముసలిదానికి చెప్పేయచ్చు కదా. రాత్రి చెప్దాం అనుకున్నారా? నువ్వు ఎట్లాగో పైకి వెళ్తావు కదా, దానికి చెప్పమని నీకు చెప్దాం అనుకున్నా. కానీ కమ్మ